ఎలా అనిపిస్తుంది ఓటేయడం? బాగానే ఉంది. అంటే ఎన్వైర్న్మెంట్ అంటే తొందరగా వస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది రష్ అని చెప్పేసి తొందరగా వచ్చాము. ఆ, మంచిగానే ఉంది. యంగర్ జనరేషన్ ఎర్లీ మార్నింగే రారు, ఈవినింగ్ టైంలో వస్తారు. అంటే దాన్ని బ్రేక్ చేద్దామని వచ్చారు మార్నింగ్. ఆఫీస్ టైమ్స్ ఉంటాయి కదా, సో తొందరగా వచ్చి వేసి ఆఫీస్కి రెడీ వెళ్ళిపోవాలని. హౌ ప్రౌడ్ యూ ఆర్ బికాస్ బీయింగ్ యాజ్ అ సిటిజన్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అదొక ప్రౌడ్ మూమెంట్. ఎలా అనిపిస్తుంది ఈ మూమెంట్? అంటే అది ఇంకా మన రెస్పాన్సిబిలిటీ కదా, సో కెన్ యూ షోస్? సో చూడొచ్చు ఓటు హక్కు వినియోగించుకునే సందర్భం. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఫస్ట్ టైమా సెకండ్ టైం ఓటు? సెకండ్ ఓకే, ఫస్ట్ టైం ఇప్పుడు వేసారండి. లాస్ట్ ఇయర్ అయ్యింది కదా ఎలక్షన్స్ 23. హౌ ప్రౌడ్ యూఆర్ బికాస్ బై ఎలక్షన్స్లో మొత్తం 4 కోట్ల మంది ప్రజల చూపు అంతా కూడా ఈ 4 లక్షల ప్రజలు వేస్తే తీర్పు మీదే. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే పొలిటీషియన్స్ ఒకటే చెప్తున్నారు మీరు రెప్లికేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాల్సిందే, అంటే స్కిప్ చేయొద్దు. ఈ మధ్య చాలామంది స్కిప్ చేస్తున్నారు కదా, సో ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాలి. ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరిది. ప్రతి ఓటు అంటే వ్యాలిడే కదా. సో అండ్ చాలామంది యంగర్ జనరేషన్ దట్టు మరి ముఖ్యంగా జెన్జీ బయటికి వచ్చి ఓటు వేయాలంటే కనుక ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ వెళ్దాం సో ఇలా ఆలోచిస్తుంటారు. వాట్ యూ వాంట్ టు సే టు దెమ్? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి కూడా అదే చెప్పాలనుకుంటున్నా. లైక్ ఏమన్నా వర్క్ ఉన్నా లేకపోతే ఏమన్నా సరే ఓటేసే నెక్స్ట్ వర్క్ చేయాలని అని అంటున్నా. సో అంటే ఇది స్కిప్ చేయకుండా వాళ్ళు కూడా ఓటేయాలని ఒక్కసారి కెన్ యూ షో దట్ ఇంక్ మార్క్? సో చూడొచ్చు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇట్ ఈస్ ఆ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో మొత్తగా అయితే మాత్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకొని ఇప్పుడు దేశ పౌరుడిగా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించుకున్న సందర్భం. వీడియో జర్నలిస్ట్ విజయ్ సచిన్ RTV వెంగళరావు నగర్ నుంచి. ఎలా అనిపిస్తుంది? జస్ట్ 2 minutes. క్రౌడ్ ఏం లేదు, ఎర్లీ మార్నింగ్స్ కదా, క్రౌడ్ ఏం లేదు. ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం? దిస్ ఇస్ మై సెకండ్ ఓట్. ఎలా అనిపిస్తుంది? గుడ్ గుడ్ గుడ్. వాట్ ఇస్ పీపుల్? ఎందుకంటే చాలామంది అసలు ఓటు వేయరు, వాళ్ళకి ఏం చెప్తారు? మనం మన రైట్స్ కావాలంటే ఓట్ వేయాలి కదా, అంతే. అవర్ డెసిషన్. సో టు క్వశ్చన్ నేతాస్ మనం ఓటు వేయాల్సిందే. వేయాల్సిందే మన రైట్స్ కోసం. మనకు కావాలంటే పొడారాని వేయాలి, అంతే. ఎందుకు హరి ఉన్నారు? ఆఫీస్ క్యాబ్ వెయిట్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు హరిగా వచ్చింది అంటే ఆఫీస్కి వెళ్ళాలి, మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నాయి, అయినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునే వెళ్తామని చెప్పి ఇక్కడ చెప్తున్న సందర్భం. మరికొంతమంది కూడా వచ్చే ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓటు హక్కు వినియోగించుకుని చాలామంది వెళుతున్న సందర్భం ఇక్కడ వెంగళరావు నగర్ దగ్గర. సో మాట్లాడదాం. సో అక్కడ కాస్త రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పోలీసులు అనుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నాను సార్. బాగా అనిపిస్తుంది. పొద్దున్నే వచ్చారుగా, సో ఎక్కడికైనా పని మీద వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఎట్లా ఇంత ఎర్లీగా వచ్చారు? లేదు, ఇక్కడనే ఇక్కడ పోతుంది. ఓటేసారా? వేసామండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఓటు? బాగుంది. ఎన్నోసారి ఓటు వేయడం మీకు గుర్తుందా? 50. ఓటేసారా? మార్క్ ఓకే, ఒకసారి చూపిస్తారా? ఏంటండి? ఓకే ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఓటేసారి కదా? బాగుంది. ఏం చెప్తారు? చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు మీకన్నా చిన్నవాళ్ళు, కానీ వాళ్ళు ఓటు వెయ్యరు, అలా ఉండిపోతారు. వాళ్ళకి ఏం చెప్తారు? మేము ఓటు వేయారే మంచిదని అంటాము. అంతేనా? థ్యాంక్స్ అమ్మా. సో మరికొంతమంది పెద్దవాళ్ళు ఇక్కడికి వస్తున్న సందర్భం ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాళ్ళు వస్తున్న సందర్భం. ఎలా అనిపిస్తుంది? ఉదయాన్నే వచ్చారు ఓటు వేయడానికి. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. మీ కళ్ళలో కనిపిస్తుంది. ఎందుకు అంత ఆనందం ఓటు వేయడం అంటే? ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో మనం ఓటు వేసి మన యొక్క హక్కుని మనం శాశ్వతంగా తీసుకోవాలి. తీసుకుంటే కదా మనము మన భారతదేశానికి జస్టిఫై చేసిన వాళ్ళం అవుతాము, మన ప్రజాస్వామ్యానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకోసం ఓటు వేయాలి. ఓటు అంటే నేను ఓటే కదా ఏమేస్తాం, ఇలా కొంతమంది బద్ధకంగా ఉండిపోతున్న కారణాలు ఏమైనా కావచ్చు. వాళ్ళ విషయంలో మీరు ఏమంటారు? అలాంటి వారిని మనం చాలా వరకు అందరూ ఎడ్యుకేట్ చేస్తున్నారు, ఓటు వేయండి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు రావాలి. చదువుకున్న వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ముందుకు రావాలి. ఓటు వేయాలి. ఓటు వేసి మన యొక్క మన న్యాయ వ్యవస్థని, మన దేశాన్ని కాపాడాలి. అదే మనం చేయాల్సింది. మన ధర్మం అది.
ప్రజాస్వామ్యంలో మనం చేయాల్సిందేదే అది. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు పోలింగ్ డే కోసం. మీరు కూడా అలాంటి వాళ్ళు ఒకరు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎందుకంటే మనం న్యాయాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడాలంటే ఖచ్చితంగా మనం ఓటు వేయాలి. ఆ ఓటు వేసి మన హక్కును మనం తీసుకోవాలి. అది మన బాధ్యత. బ్యాలెట్ మీద మీట నొక్కుతారు కదా, ఆ నొక్కినప్పుడు మీకు ఎటువంటి సంతోషం ఉంటుంది? ప్రజాస్వామ్యంలో నేను ఎన్నుకున్న నాయకుడు. చాలాసార్లు వేశాను నాన్న, నేను అదే ఎన్నిసార్లు వేశారు? చాలాసార్లు వేశాను నాన్న, చాలాసార్లు. ఎలా అనిపిస్తుంది ఆ సందర్భంలో? మీకు ఎంత గర్వంగా అనిపిస్తూ ఉంటుంది దేశ ఒక పౌరురాలుగా? మన భారతదేశానికి ఎప్పుడూ సదా రక్షించాలి అని అనుకుంటూ వేసుకుంటాం నాన్న. అంతేనా? అంతే కదా. ఏమనుకుంటారు మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇంకా చాలా నాన్న, ఇంతకంటే ఏం చెప్పగలం. చాలా మంచి మాట అన్నారు. అంటే జస్ట్ ఏదో నొక్కేయడం కాదు, కానీ మీరు ఒక మనసులో ఏదో మాట అనుకుని నేను నొక్కడం జరుగుతున్నారు. అదే భారతదేశం సదా రక్షింపబడాలి, ఎల్లవేళలా భారతదేశమే విజయం సాధించాలి, భారతదేశాన్ని అన్ని వేళలా కాపాడాలి మనమందరము కలిసి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరన్న మాటలు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్. భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అండ్ అందరూ బాగుండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ బటన్ నొక్కుతున్నారట ఆ పెద్దవాడ. ఇంట్రెస్టింగ్. సో మరిన్ని రియాక్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.